హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయస్, ఈరోజు అనంతపురం డిస్టిక్లో చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులే కాదు, మూగజీవాలు సైతం, పశువులు ఎక్కడ వర్షాలు లేక మేత లేక చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఎండలు చూస్తే భయంకరంగా ఉన్నాయి. దాదాపు 40 నుంచి 45 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుంది డైలీ. సో ఎక్కడ మేత లేదు. సో గొర్రెలకు ఉన్న రైతులైతే వాటికి చెనిక్కట్టి కొనడానికి డబ్బులు సరిపోతున్నాయి. ఒక ట్రాక్టర్ లోడ్ వచ్చి ఎప్పుడు లేనంత ధర పలుకుతుంది. ఇప్పుడు దాదాపు 20,000 రూపాయలు ఒక ట్రాక్టర్ లోడ్ చెనిక్కట్టి ధర పలుకుతుంది. సో పెద్ద జీవాలకైతే అసలు మేయడానికి ఎక్కడ గడ్డే లేదు. సో వాళ్ళు వామన్లో వేసుకున్న గడ్డి 3 పూట్లు అదే గడ్డి మేయాలంటే వాటికి చాలా కష్టంగా ఉంది. సో జీవాలన్నీ చాలా బక్కచిక్కిపోతున్నాయి. సో రోజు రోజుకి పశు సంపద తగ్గిపోతుందనే చెప్పాలి ఈ విధంగా అయితే. సో మనకి ఎప్పుడైతే వర్షాలు వస్తాయో అప్పుడే మనం రైతులు, పశువులు అంతా ఆనందంగా ఉండగలం. చూడండి గాయస్, పాపం ఎక్కడ మేత లేక అన్నీ బక్కచిక్కిపోతున్నాయి. ఈ సమ్మర్లో గొర్రెపిల్లల పెంపకం కూడా చాలా కష్టంగా ఉంది. ఎక్కడ మేత లేదు. సో వీటికి పిల్లలకు కోసుకోవడానికి కూడా ఎక్కడ దొరకటం లేదనమాట. సో ఆ విధంగా అయిపోయింది. సో ఇక్కడ రైతు వేపాకు, చిగురాకు, అగసాకు 3 గడ్డలను వేశాడు. సో ఆటకి కూడా ఇవి బరువు పెరగటం లేదనమాట. సో సమ్మర్లో ఇవి ఎంత తిన్నా బరువు పెరగటం లేదు. సో ఈ వాతావరణానికి అలానే ఉంటుందేమో. సో వీటికి ఎలాంటి గడ్డి, మొక్కజొన్నలు వేసినా కూడా అభివృద్ధి చెందటం లేదు. సో గాయస్, సమ్మర్లో అయితే ఇలానే ఉంటుంది. మనం ఎలాంటి బాధపడకుండా వీటిని, ఎందుకంటే మన వృత్తి ఇదే. సో వీటిని జాగ్రత్తగా, భద్రంగా చూసుకోవాలి. సో వర్షాలు కురిస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతామని ఆశిస్తున్నాము. వర్షాలు ఎప్పుడు పడతాయేమో భగవంతుని కోరుకుంటున్నాము. సో అనంతపురంలో అయితే దారుణంగా ఉంది. ఎక్కడ పంటలు అయితే రైతులు ఎవరు ఎలాంటి పంట కూడా వేయటం లేదు, నీళ్ళు లేక. బోర్ వాటర్ కూడా తగ్గిపోయాయి. సో లాస్ట్ ఇయర్ పెన్నా నది ద్వారా వాటర్ వదిలారు. సో ఈ సంవత్సరం అసలు పట్టించుకోలేదు. సో మళ్ళీ పెన్నా నది ద్వారా నీళ్లు తీసుకెళ్తే బాగుంటుందని కోరుతున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 hours అలా అడ్డాడిస్తున్నారు. సో ఈ పశువులు ఇలా 1 hour 2 hours మేతకు వెళ్ళుకోకుంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడు నిత్యం వామ్లో కట్టేసి మేత వేయాలంటే కష్టం. సో వాటికి కూడా అలా అడ్డాడితేనే మంచిది. సో ఇక్కడ ప్రజెంట్ అనంతపురం డిస్టిక్లో ఎక్కడ వర్షాలు లేవు. సో రైతులంతా చాలా ఆందోళన చెందుతున్నారు. మొత్తం పశువులను అమ్మేస్తున్నారు. సో కొంతమందికి పాలు అవసరం కదా. సో పాలకు ఉన్న వాళ్ళ కోసం ఏదో అక్కడక్కడ కష్టాలు పడి మేత కోసుకొచ్చి వేస్తున్నారు.